సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి రామ్ గోపాల్ వర్మ గారు ముద్దు పెట్టారు. ఆయన కిస్ పెట్టుకుంది, అది లాస్ట్లో అంటే ఏదో ఫినిషింగ్ రావాలని చేశాను అంతే. ఒకటి రెండు సందర్భాల్లో చెప్పారు మీరు ఎప్పుడు ఏడవలేదు, బాధపడలేదు, కండతడి పెట్టలేదని చెప్పి. బట్ ఆబ్వియస్లీ మీరు చాలా మూవ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని ఆయన జెన్యున్గా ఫీల్ అవుతారు. నా ఉద్దేశంలో ప్రజలు పాలకుడుతోనే ఎదవలు. నేను అమ్మ బ్రహ్మదేవుడు పాటకి అది యాక్చువల్గా నేను మీరా థియేటర్లో ఒకసారి వేటగాడు సినిమా చూశాను. ఆకుచాటు పిల్లి తడిసే పాట అయిపోగానే ఒకడు థియేటర్లో యాక్చువల్గా ఇంకా గట్టిగా అన్నాడు. అది ఇక్కడ దీనికోసం నేను సెన్సార్ చేశాను. ఇది నేను శాస్త్రి గారికి చెప్పాను. ఆ మీరా థియేటర్లో అరిసి అన్న వాడి ఎక్స్ప్రెషన్ నాకు పాటలో కావాలి. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచి నావురు. ద మీరా థియేటర్ గై ఫీలింగ్ అండ్ మై ఫీలింగ్ బెటర్ దెన్ వాట్ శాస్త్రి గారు రోట్. ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నేను ఆయన మహర్షి పాట విన్నాను. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్. వేడితే లేడి ఒడి చేరుతుందా, వేట సాగాలి కాదా, ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా. ఇప్పుడు శాస్త్రి గారితో ఉండే అనుబంధం వుడ్ యు కాల్ ఇట్ ఫ్రెండ్షిప్? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. కాబట్టి మీరు ఒక ఇప్పుడు బాబాజీ స్వామీజీ లాగా అయిపోతారు వెరీ సూన్ మా అందరికి. ఇప్పుడు నేను ఎప్పుడు డెత్ గురించి అంత క్యాజువల్ ఎందుకు తీసుకున్నాను అంటే ఐ డోంట్ టేక్ మై లైఫ్ సీరియస్లీ. ఆఫ్ కోర్స్ మీరు ఎవరు మరణించినా కూడా మీరు వెళ్ళి చూడడం, వాళ్ళ పార్థివ దేహానికి నమస్కారం చేయడం లాంటివి చేయరు. యూ నెవర్ గో. బట్ ఆ థాట్ వచ్చిందా శాస్త్రి గారు ఒకసారి వెళ్ళి? అమితాబ్ బచ్చన్ చాలా క్లోజ్. అండ్ ఆయన మదర్ పోయినప్పుడు అసలు అండ్ ఓన్లీ ఐ డింట్ మెసేజ్ ఇంటికి వెళ్ళాను. తర్వాత 7-8 days అయ్యి ఆయన నేను తెలుసు కాబట్టి యూ ఆల్సో వోంట్ ఎక్స్పెక్ట్. యూజువలీ వెన్ యూ సీ పీపుల్ పాసింగ్ ఆన్ ఒక థాట్ అందరికీ వస్తుంది, మనకేమన్నా అవుతే అని. అది ఎప్పుడైనా మీకు వస్తుంటుందా? మనకి ఇవాళ నేను హ్యాపీగా బతికినప్పుడు రేపు కోసం చూడాల్సిన ఇది లేదు. మీకు శాస్త్రి గారికి మధ్య ఒక డ్రిఫ్ట్ వచ్చిందని ఒక లాస్ట్ కాన్వర్సేషన్ నాకు అయింది జరిగింది రఫ్లీ 2 years అయి ఉంటుంది. రవితేజ ఆఫీస్ టాప్లో ఉంటుంది బిల్డింగ్లో, అదే బిల్డింగ్లో ఉంటుంది. ఆ టైంలో నాది ఏదో ఒక ఇది జరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ GST, ఐఎమ్ నాట్ షూర్. దాని గురించి నాకు చెప్పారు, ఇలా రాము నువ్వు ఎలాంటి డైరెక్టర్వి ఏంటి ఇలాగ అది ఇది అని మాట్లాడుతూ ఉంటే శాస్త్రి గారు సో అందుకని దయచేసి ఎప్పుడు మీరు నాకు సలహా మాత్రం ఇవ్వదని చెప్పారు. శాస్త్రి గారికి లంగ్ ప్రాబ్లం ఉండింది. హీ వాజ్ అ స్మోకర్. పునీత్ రాజ్ కుమార్ ఐ నో హిమ్. డ్రింక్ చేయడు, స్మోక్ చేయడు అండ్ జస్ట్ డైట్. మీకు ఇష్టం ఉన్నవి చేయకపోతే మీరు మీ ఇష్టం వచ్చి బతకట్లేదు, అప్పుడు చచ్చిపోతే బెటర్. 25 లోపల కమ్యూనిస్ట్ అవ్వకపోతే ఆడికి హృదయం లేదు. 25 తర్వాత కూడా కమ్యూనిస్ట్ ఆడికి తలలేదు అన్నాడు. హలో అండ్ వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రామోయిజం. చాలా కాలం తర్వాత కలుస్తున్నాం మనం. అండ్ ఈ సందర్భం చాలా మందికి రుచించకపోవచ్చు, కానీ రామ్ గోపాల్ వర్మ గారి అభిమానులకు మాత్రం చాలా స్పెషల్ మూమెంట్. ఎందుకంటే ఈ మధ్య కాలం దివంగతులైన సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారికి రామ్ గోపాల్ వర్మ గారు ముద్దు పెట్టారు ట్విట్టర్ ముఖంగా. అండ్ ఆయన ఆవేదనని, ఆయన ఆరాధనని పాటతో మాటతో వ్యక్తపరిచారు. సీతారామ శాస్త్రి గారిది, రామ్ గోపాల్ వర్మ గారిది ఒక విధమైన అనుబంధం. ఎవరితో బంధాలు లేని వర్మ గారు ఇవాళ ఏం పంచుకోబోతున్నారు మనతో, మాట్లాడబోతున్నాం వారితోని. వర్మ గారు నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ కొంచెం సర్ప్రైజ్ అవుతున్నారు ఈ మధ్య కాలంలో. మీరు అంత ఎక్స్ప్రెసివ్ అయిపోయి వెళ్ళిపోయిన వాళ్ళ గురించి అంత చెప్పడం. బికాజ్ మీరే ఒక 2 సందర్భాల్లో చెప్పారు మీరు ఎప్పుడు ఏడవలేదు, బాధపడలేదు, కండతడి పెట్టలేదని చెప్పి. బట్ ఆబ్వియస్లీ మీరు చాలా మూవ్ అయిపోయినట్టు అనిపిస్తుంది. ఆమె ఎప్పుడు అవ్వలేదని కాదు, బట్ ఐ థింక్ ఎక్స్ట్రీమ్లీ రేర్. I think I did that Jia Khan when she committed suicide also. And ఇప్పుడు సీతారామ శాస్త్రి గారి వరకు నేను కంట తడిపెట్టినాను. అంటే నాకు అసలు ఫస్ట్ ఇన్స్టింక్టివ్ నోట్ నేను పెట్టింది ఇమీడియట్గా విన్న తర్వాత ఆల్మోస్ట్ అంటే ఒకలా చూస్తే కొంచెం అంటే ఫనీ వే ఐ ఫీల్ tragedy is so horrible that you have to develop a sense of humor for that. లేకపోతే భరించడం చాలా కష్టం అనేది నా ఫీలింగ్. రైట్. అప్పుడు ఇప్పుడు ఎవరో దుబాయ్ వెళ్తారు, ఇంకెవరో అమెరికా వెళ్తారు, ఇంకెవరో ఏదో వేరే ఊరు వెళ్తారు. సో అలాగా ఆయన స్వర్గం వెళ్ళిపోయారు, యూనో. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ ఎ మైండ్ స్టేట్ మోర్ దెన్ ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ ఎనీబడి డై. ఆయన స్పెసిఫిక్గా నేను చెప్పట్లేదు. అది నా ఫస్ట్ ఎగ్జాంపుల్. రెండోది ఏంటంటే
the very fact that everyone dies is a point, but there are some people, అంటే మీరు జీవించిన పద్ధతిలో కానీ మీరు జీవించి ఉన్నప్పుడు ఏం చేశారు అనేది యాక్చువల్లీ విట్ డిఫైన్స్. కరెక్ట్. there is a line which said for a to become immortal you have to do some things which will people remember. రైట్. సో ఈచ్ పర్సన్ విల్ హ్యావ్ సంథింగ్, మేబీ ఒక ఫ్యామిలీకే పరిమితం అవ్వచ్చు, ఒక వ్యక్తికి పరిమితం అవ్వచ్చు కొంతమంది లైఫ్. రైట్. అలాగా సీతారాం శాస్త్రి గారు లాంటి ఆర్టిస్టు మేబీ హీస్ టచ్డ్ lakhs ఆఫ్ పీపుల్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విత్ హిస్ వర్క్. సో అప్పుడు ఎటర్నల్గా మీ వర్క్ అనేది ఎప్పటికీ ఉంటుంది కాబట్టి వెదర్ యు ఆర్ దేర్ ఆర్ నాట్ దేర్ ఇట్ డజంట్ మేక్ ఎ డిఫరెన్స్ ఫర్ ఎనీ ఆఫ్ అస్. సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. బట్ మెనీ పీపుల్ హ్యావ్ పాస్డ్ ఆన్ యా, and you haven't responded like this to many things. అంటే that depends. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ I can't think of one example. అంటే ఇప్పుడు సీతారాం శాస్త్రి గారికి నాకు I won't say I was not very much in touch with him for the last 10-15 years. దానికి రీజన్ ఏంటంటే ఒకటి I do not have that much of a time to మెయింటైన్ రిలేషన్షిప్స్. అది అబ్సల్యూట్ రిలేషన్షిప్స్ అంటే ఆయన కదా, ఎవరితో నేను అసలు పెట్టుకుని అసలు ఐఎమ్ వెరీ వెరీ కట్ అండ్ డ్రై కైండ్ ఆఫ్ ఏ థింగ్ ఒకటి. రెండోది నేను మ్యూజిక్లో కూడా అంత కాన్సన్ట్రేట్ చేయడం మానేశాను. అంతకుముందు నాకు మ్యూజికల్ ఫిల్మ్స్ అనేది అంత ఇది లేదు. దట్ ఈస్ వన్ మోర్ రీజన్ యూనో. అండ్ థర్డ్ థింగ్ ఈజ్ ఆయన అంటే దట్ ఈస్ వాట్ ఐ రియలైజ్ వన్ కామన్ థింగ్ బిట్వీన్ సీతారాం శాస్త్రి గారు అండ్ ఆయన రాయన్ ఈజ్ దే ఆల్ ద టైమ్ యాంగ్రీ యూనో. అంటే నేను చాలాసార్లు చెప్పాను సరే ఇన్ని మీకు హోప్ అనేది ఒక 5 ఏళ్ళు ఉండొచ్చు, 10 ఏళ్ళు ఉండొచ్చు, 15 ఏళ్ళు కూడా ఉండొచ్చు, కానీ 40 ఏళ్ళ నుంచి ఇండస్ట్రీలో ఉండి ఇంకా ఏదో మారిపోవాలి అని అంటే అది మీ మీద కామెంటరీ అని ఇండస్ట్రీ మీద కామెంటరీ కాదని చెప్పాను యూనో. సో ఐ థింక్ సో కానీ యాంగరు లేకపోతే ఒక ఎలా ఏమైపోతుంది సమాజం. ఈవెన్ ఐన్ రాండ్ ఆల్సో అట్ ది ఏజ్ ఆఫ్ 82 ఆల్సో షీ వాజ్ స్టిల్ హోపింగ్ అండ్ షీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద చేంజ్. షీ కుడ్ ఇన్ఫ్లుయెన్స్ ద చేంజ్ యూనో. సో నేను విత్డ్రా అయిపోయి ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ ద వరల్డ్ ద వే ఇట్ ఈస్ అండ్ రాదర్ దెన్ ట్రయింగ్ టు చేంజ్ ఇట్ ఆర్ ట్రయింగ్ టు అడాప్ట్ టు ఇట్. జూమ్ అవుట్ అయిపోయి సరదాగా ఒక సర్కస్ చూసినట్టు చూస్తే దట్ ఈస్ అ బెటర్ వే ఆఫ్ లివింగ్ లైఫ్. సో ఇప్పుడు ఆయన ఇప్పటికి కూడా ఈవెన్ టిల్ ద టైమ్ హీ పాస్డ్ అవే హీ వాజ్ స్టిల్ ఇన్ ద సేమ్ జోన్ ఆఫ్ నిగ్గదీసి అడుగు సిగ్గులేని జనాన్ని ఆయన జెన్యున్గా ఫీల్ అవుతారు. అది ఇట్ ఈస్ నాట్ లైక్ ఏదో ఇప్పుడు చాలామందికి తెలియదు ఏంటంటే ఆ సాంగ్స్ అసలు గాయంలో సిచ్యువేషన్ రాయలేదు, ఆయన దగ్గర ఆల్రెడీ ఉన్నాయి. ఆయన మనసులో ఉన్న భావాలు ఆయన పాటలు రాసి పెట్టుకుంటే అవి తీసుకుని నేను సినిమాలో పెట్టాను. సో దట్ ఈస్ యాక్చువల్లీ హిమ్. ఇట్ ఈస్ నాట్ నేను ఒక సిచ్యువేషన్ ఇస్తే రాసింది కాదు అది. సో దట్స్ పర్హాప్స్ ద క్లోజెస్ట్ టు హిస్ హార్ట్ సాంగ్ అనుకోవచ్చు. వన్ ఆఫ్ ద క్లోజెస్ట్. I mean that is what he feels about life. He feels about society. Right. He feels about the world. Right. You know, both సురాజ్యమవలేని స్వరాజ్యమెందుకని. So both those songs, especially Gayam, not that others are not అని చెప్పట్లేదు, they are expressions of himself, what he feels about society. You know, which is the difference. నాకు తెలిసి వేటూరి సుందరరామూర్తి వేటూరి గారు ఎప్పుడు కూడా ఒక సిచ్యువేషన్కి అలా రాస్తారు కానీ ఆయన మైండ్లో అది రిఫ్లెక్ట్ అవ్వదు. సో హీ హ్యాడ్ అ టూల్, అ టెక్నిక్. యా, హీస్ అ టెక్నిక్, హీస్ టాలెంటెడ్. అదే యూనో, బట్ దిస్ ఈజ్ సీతారాం శాస్త్రి గారు, దట్ ఈస్ హిమ్. రైచియస్ ఇండిగ్నేషన్ అంటారు. యా, సో దట్స్ వాట్ yes he feels rightfully yeah. indignant. Indignation basically is right is anger. Yeah. సో ఇప్పుడు కొన్ని ఉంటాయి. ఇప్పుడు ఏంటి, నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రసం అనేది వేరు రసాలు మనిషిలో ఉండడానికి ఇప్పుడు నాలో ఒక ఆస్పెక్ట్ ఉందనుకోండి, అది శాస్త్రి గారిలో అది ఉంటుందా అనేది. అంటే ఉదాహరణకి ఏం చెప్తానంటే, నేను అమ్మ బ్రహ్మదేవుడు పాటకి అది యాక్చువల్గా నేను మీరా థియేటర్లో ఒకసారి వేటగాడు సినిమా చూశాను. దాంట్లో ఒక పాట అప్పుడు ఏంటంటే రీల్ మారేది, ప్రొజెక్టర్లో ఒక రీల్ అయిపోయి ఇంకో రీల్ పట్టుకోవడానికి ఒక 5 సెకండ్ అలా గ్యాప్ వస్తుంది. ఈ గ్యాప్లో సైలెన్స్ వస్తుంది. ఈ ఒక పాట అయిపోయింది శ్రీదేవి గారు ఆకుచాటు పిందర్సే పాట అయిపోగానే ఒకడు థియేటర్లో ఈ అబ్బా దీన్ని పుట్టించినోడికి సలాం రా అన్నాడు.
అది అందరు చప్పట్లు కొట్టారు. ఆల్మోస్ట్ ఎక్స్ప్రెస్డ్ హిస్ వ్యూ ఆఫ్ వాట్ హీ ఫెల్ట్. రైట్. ఆడ యాక్చువల్గా ఇంకా గట్టిగా అన్నాడు, అది ఇక్కడ మన దీనికోసం నేను సెన్సార్ చేశాను. ఇది నేను శాస్త్రి గారికి చెప్పాను గోవింద షూటింగ్ అప్పుడు. నాకు వాడు ఆ మీరా థియేటర్లో అరిసి అన్న వాడు ఎక్స్ప్రెషన్ నాకు పాటలో కావాలి. ఆయన అప్పుడు ఈ కేమవుతుంది, అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచినావురు, పూల రెక్కలు కొన్ని తేనె చుక్కలు రంగరిస్తివో ఇలా బొమ్మ చేస్తివో, అసలు భూలోకం ఇంత సిరి చూసి ఉంటుందా. I can't think anybody could have described the Meera Theatre guy feeling and my feeling better than what Shastri garu wrote. So yeah. I'm just curious to know, మీరు ఆ టైంలో డిడ్ యూ గివ్ హిమ్ రెఫరెన్స్ ఆర్ ఇలా కావాలి లేకపోతే? నువ్వు ఇదొక్కటే నేను చెప్పింది. ఎగ్జాక్ట్గా మీరా థియేటర్ ఇన్సిడెంట్ తప్పిస్తే నేను చెప్పలా. అతను ఏమనుకుంటున్నాడు ఆ ఫీలింగ్ మీరు పట్టుకోవాలని చెప్పాను అంతే. ఎవ్రీథింగ్ ఎల్స్ ఈస్ డన్. అమ్మ బ్రహ్మదేవుడు కొంప ముంచిన. It was quite a journey and I'm more also curious to understand. మొన్న మీరు శాస్త్రి గారికి ఒంట్లో బాగాలేదని చెప్పి వార్తలు వస్తున్న టైంలో కొంతమందిని అడిగి తెలుసుకున్నారు ఎలా ఉంది పరిస్థితి అని ఆన్ వాట్సాప్. వెన్ దే టోల్డ్ యూ దట్ హీఈస్ క్రిటికల్, వాట్ వాజ్ యువర్ రియాక్షన్? అంటే డిడ్ యూ ప్రిపేర్ యువర్ మైండ్ ఆర్ బికాస్ నాకు చెప్పిన వాళ్ళే యాక్చువల్లీ నాకు ఫస్ట్ న్యూస్ వచ్చిందే అలా వచ్చింది. ఐ మీన్ ఎక్స్ట్రీమ్లీ డిఫికల్ట్ ఫర్ హిమ్ టు కమ్ అవుట్ అన్నది. అంటే అదే నాకు ఫస్ట్ మెసేజ్ మెంటలీ ప్రిపేర్ చేసింది. అంతకుముందు అఫ్ కోర్స్ ఐ నో దట్ హీ హ్యాడ్ దిస్ లంగ్ ఇష్యూ, అది ఒక లంగ్ తీసారు, అండ్ అబౌట్ హిస్ హెల్త్ ఐ నో ఆల్సో బికాస్ ఈస్ ప్రెటీ మచ్ లాస్ట్ నాకు తెలిసి చాలా సంవత్సరాల నుంచి చాలా రేర్గా బయటకు వస్తారు. ఆల్ ద టైమ్ ఒక రూమ్కి పరిమితం అయిపోయి దాంట్లో ఉంటారు. సో అందుకని ఇట్ ఈస్ నాట్ లైక్ హీ వాజ్ ఇన్ ద బెస్ట్ ఆఫ్ హెల్త్, బెస్ట్ ఆఫ్ మైండ్ స్టేట్. సో అది నాకు ఆల్రెడీ అది నాలెడ్జ్లో ఉంది. సో నాకు ఇందాక చెప్పినట్టు ఫస్ట్ మెసేజ్లోనే దే సెడ్ దెర్ ఇస్ నో హోప్ అన్నట్టే వచ్చింది నాకు మెసేజ్. అండ్ వర్ యూ డెవాస్టేటెడ్? I wouldn't say that. And see, people devastated అనేది, see, when you're expecting, and also I saw the man very, very unhappy. Really? Yeah, he was all the time very unhappy and angry person. About life and the world? Or? Yeah, life and the world and everything in general. Which itself I think took a toll on his health. You know? And so I wouldn't say that. But the point is, ఒకలాంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇట్ డ్రాస్ అటెన్షన్ టు ద బాడీ ఆఫ్ ద వర్క్ వాట్ హీ హెస్ డన్. ఇప్పుడు నాకు ఆయనతో ఉన్న మెమరీస్ కానీ, ఫస్ట్ టైం నేను అన్నపూర్ణ స్టూడియోస్లో ఫస్ట్ టైం ఆయన కలిసినప్పుడు నేను ఆయన మహర్షి పాట విన్నాను. మహర్షి పాటలు విని సాహసం నా పదం రాజసం నారథం సాగితే ఆపటం సాధ్యమా, పౌరుషం ఆయుధం పోరులో జీవితం కైవసం కావటం కష్టమా, నీ మనసు పడితే ఏ కలలనైనా ఈ పిడికిలిలో తానొదుగునుగా. ఇది అసలు నాకు ఒక దాంట్లో ఒక చరణం ఉంది. ఇట్స్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ థింగ్స్. వేడితే లేడి ఒడి చేరుతుందా, వేట సాగాలి కాదా, ఓడితే జాలి చూపేన కాలం కాల రాసేసి పోదా, తప్పని ఒప్పని తర్కమే చెయ్యను, కష్టమో నష్టమో లెక్కలే వెయ్యను, ఊరుకుంటే కాలమంతా జారిపోదా ఊహ వెంట, నీ మనసు పెడితే కలలనైనా ఈ పిడికిలిలో తానొదుగునుగా. ఇప్పుడు ఈ కైండ్ ఆఫ్ లైన్స్ నాకు ఎంత ఇన్స్పైరేషన్ అంటే దాంట్లో ఆ టైంలో. అప్పుడు అన్నపూర్ణ స్టూడియోస్లో వేటూరు గారు ఆయన ఆస్థాన్ రైటర్. అప్పుడు నేను పట్టుబట్టి సీతారాం శాస్త్రి గారితో నేను కొన్ని పాటలు అంటే సిచ్యువేషన్ సాంగ్స్ అన్నీ ఆయనతో రాయించాలి అనే దాంతో వాళ్ళని ఒప్పించి ఫస్ట్ బాటనీ పాట సాంగ్కి నేను ఆయన్ని పిలిచాను. ఆ చెట్టు కింద కూర్చుని నేను జస్ట్ మామూలు సార్ నాకు అసలు కవిత్వం అనేది వద్దు, అందరు మామూలుగా మాట్లాడుకుని కాలేజ్ స్టూడెంట్స్ మాట్లాడుకుంటారు, అది తప్పిస్తే అసలు నాకు ఏం వద్దు అని చెప్తే విదిన్ సెకండ్స్ ఈకిమది బోటనీ పాఠం ఉంది, మేటనీ ఆట ఉంది, దేనికో ఓటు చెప్పరా, హిస్టరీ లెక్చర్ ఉంది, మిస్టరీ పిక్చర్ ఉంది, సోదరా ఏది బెస్ట్ రా, యూనో. యా,
సో దట్ ఈస్ హీ వాజ్ అ వెరీ డీప్ థింకర్ అండ్ ఒక వెరీ అబ్సెస్డ్ ఆల్సో. ఇప్పుడు ఆయన రాత్రి అంతా కూర్చుని ఏదో ఆయన ఆ టీవీ మీద డబ్బు కొట్టుకుంటా ఆయన కళ్ళు ఇలా మూసుకుని దట్ ఈస్ వాట్ ఏ టిపికల్ ఆర్టిస్ట్ అంటే ఒక రియలీ జెన్యున్ ఆర్టిస్ట్కి ఒక సెల్ఫ్ అబ్సెషన్ ఉంటుంది యూనో. సో దట్స్ వాట్ హీ వాస్. సో అప్పుడు ఏమవుతుందని ఇందాక నేను చెప్పినట్టు వెన్ ఇన్సిడెంట్ లైక్ హిస్ పాసింగ్ అవే హ్యాపెన్స్ సడన్లీ దాని అంతా ఒక కాన్సన్ట్రేట్ చేసి ఒక ఫోకస్లోకి వస్తాం మళ్ళీ వాట్ ఎవర్ జర్నీ ఐ హ్యాడ్ విత్ హిమ్ ఫర్ వేరియస్ ఫిల్మ్స్. మీరు యాక్చువల్లీ రెండు విషయాలు చాలా సర్ప్రైజింగ్. ఒకటేంటంటే మీరు హిస్టరీ జాగ్రఫీ పాఠాలు గుర్తుపెట్టుకుని ఉంటారు, మీకు మనుషుల పేర్లు గుర్తుండవు, మారిపోతూ ఉంటాయి లేదా గుర్తుండదు అసలు. బట్ ఈ సాహిత్యం మీరు వర్డ్ ఎక్కడ ఒక సిలబల్ కూడా తేడా లేకుండా గుర్తుందంటే ఇట్ జస్ట్ షోస్ హౌ మచ్ యూ వర్ ఇంటూ దీస్ సాంగ్స్, ఎంత మీరు ఇష్టపడి పాడుకున్నారని. The reason for that is because they're impactful. They're almost life-defining kind of songs. ఎప్పుడైనా ఎఫర్ట్ చేసి నేర్చుకున్నారా ఇవి? No. You just picked it up. I just picked it up. అండ్ ఇంకొక విషయం దృష్టికి వస్తున్నది ఏంటంటే దట్ బాలు గారు కూడా యూ షేర్డ్ సమ్ ర్యాపో విత్ హిమ్ యాజ్ వెల్. No. I mean, I met him, but not really that close. ఇప్పుడు శాస్త్రి గారితో ఉండే అనుబంధం వుడ్ యూ కాల్ ఇట్ అ ఫ్రెండ్షిప్? No. First of all, నాకు ఫ్రెండ్షిప్ అనేది ఉండదు. But not really. Except for the art. Except for the art and మీ ఇద్దరు art and see I vastly differ with his thinking. ఎందుకంటే ఆయనకి ఒక మొరాలిటీ ఆస్పెక్ట్, రైటియస్నెస్, రైట్ అండ్ రాంగ్ డివైడ్ నాకు ఉండదు అసలు అది. విచ్ ఈస్ ద రీజన్ ఐ నెవర్ అగ్రీడ్ విత్ హిస్ వే ఆఫ్ థింకింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిగ్గదీసి అడుగు అని మీరు ఆడియన్స్ అంటే ప్రజల్ని ఉద్దేశించి పాట పాడినప్పుడు నా ఉద్దేశంలో ప్రజలు పాలకులు కన్నా ఎదవలు, వాళ్ళకి ఏంటి చెప్పేది అనేది నా ఫీలింగ్. ప్రజలకి ఆపర్చునిటీ రాలేదు, వాళ్ళకన్నా బెటర్ కాబట్టి పాలిటీషియన్కి బెటర్గా వస్తుంది. కానీ ఆ పాటలు ఇంకా మీకు గుర్తుండి మీరు పాడుకుంటున్నారంటే ఇట్ షోస్ దట్ ఎక్కడో మీరు కనెక్ట్ అవుతున్నారు. ఐ లైక్ ద ఆర్ట్ ఆఫ్ ఆర్ట్. మీరు ఇప్పుడు సపోజ్ ఆయన ఆ పాట రాయకుండా సేమ్ థింగ్ నాకు డైలాగులు చెప్పారనుకోండి, ఐ విల్ ఆర్గ్యూ విత్ హిమ్. ఐ డోంట్ అగ్రీ విత్ దట్. బట్ వాట్ హీ వాంట్స్ టు సే ఎలాంటి ఆర్ట్ ఫామ్లో పెట్టారు అనేది ద ఇంపాక్ట్ ఇస్ దట్ ఫర్ మీ. కాలక్రమంలో మీ ఆర్ట్కి మీ వ్యక్తిత్వానికి మధ్య గ్యాప్ తగ్గిపోతుంది. అంటే యు ఆర్ ఆల్సో బిగినింగ్ టు ఎక్స్ప్రెస్ హూ యు ఆర్ ఇన్ యువర్ సినిమా, ఇన్ యువర్ బోల్డ్ ఐడియాస్, యువర్ పర్సనల్ ఐడియాస్. వుడ్ యూ సే దట్స్ ట్రూ? ఐఎమ్ నాట్ షూర్. అండ్ ఐ జస్ట్ టు గో బ్యాక్ లిటిల్, ఇప్పుడు నేను ఎలా చెప్తానంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్ us సే ఒక థాట్ లైక్ అసలు ఏమీ డైరెక్షన్ లేకుండా ఉండే ఉన్నకి ఒక రూట్లో వెళ్ళమని చెప్తే మీనింగ్ లేదు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డైరెక్షన్ లేదు. అలాగే ఎంత టైమ్స్ అనేవి చేంజ్ అయినా సరే బేసిక్ మానవ నైజం అనేది చేంజ్ అవ్వదు అని చెప్పాను అనుకోండి ఊరికనే. ఏది చాలాసార్లు విన్నాం ఈ థాట్ అనేది, కొత్తది కాదు. బట్ గాలిబాటు గమనానికి కాలిబాట దేనికి అంటే దట్ ఈస్ వాట్ ఇస్ కాల్డ్ ఆర్ట్ ఫామ్. ఒక లైన్లో మొత్తం చెప్పేసి అండ్ బికాస్ ఆఫ్ ది డ్రమాటిక్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్ మీకు ఆ థాట్ అనేది గుర్తుండిపోతుంది, విచ్ ఈస్ వాట్ ద పర్పస్ ఆఫ్ ఆర్ట్ ఈస్. కానీ ఈ ఆర్ట్ని తన గళంలో బాలు గారి ఇప్పుడు పాత రాతి గుహలు పాలరాయి గృహాలైన సో అలాంటిది, బికాస్ దట్ ఈస్ వాట్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఆర్ట్ ఈస్. రైట్. మీరు అంటే ఇన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తూ ఆర్ట్ని మాత్రమే ఆయనతో కనెక్ట్ అయ్యారంటున్నారు. బట్ ఆర్ట్ని ఎక్స్ప్రెస్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు, మీతో వర్క్ చేసిన వాళ్ళు చాలా మంది ఉంటుంటారు. బట్ సీతారామ శాస్త్రి గారి విషయంలోనే మీకు అలాంటి ఒక వీడియో చేయాలని, ఫర్ ఎగ్జాంపుల్ బాలు గారు ఆల్సో ప్రాణం పోసారు మీ పాటలకి, అండ్ బాలు గారు వెళ్ళిపోయిన పద్ధతి కూడా చాలా షాకింగ్ ఫర్ ద వరల్డ్. బట్ డిడ్ యూ కనెక్ట్ ఆర్ ఎమోట్ యాజ్ స్ట్రాంగ్లీ? Honestly did not, because నేను బాలు గారితో అసలు చాలా రేర్. వన్ ఈజ్ I mean as a playback singer of course I really enjoyed and revered his songs, కానీ ఒకటి నాకు పర్సనల్ టచ్ లేదు. అండ్ ఆల్సో బై ద టైమ్ ఆయన పోయే టైంకి అసలు నేను ఆ కైండ్ ఆఫ్ ఏ సాంగ్స్ అనేది నా జోన్లోంచి వెళ్ళిపోయినాయి. ఐ డోంట్ లిసన్ టు సాంగ్స్ ఆఫ్ దట్ థింగ్ ఎనీమోర్, యూనో. వెరస్ సీతారాం శాస్త్రి గారు అంటే బికాస్ ఆఫ్ ది థాట్ in it and the intensity in his lyrics, no matter what the genre is, that is what I connected to.
ఇప్పుడు మీకు రాసిన పాటలు శాస్త్రి గారు వాజ్ యువర్ ఫస్ట్ చాయిస్ డ్యూరింగ్ యువర్ కెరియర్ అంటే ఎంటైర్ ఎప్పుడు శాస్త్రి గారు పాటలు కావాలనుకునేవారు? బికాస్ ఆ టైంలో అదే ఇందాక చెప్పినట్టు ఐ వాజ్ వెరీ వెరీ ఇన్ఫ్లుయెన్స్డ్ బై ఎప్పుడు ఒప్పుకోదరా ఓటమి అండ్ మహర్షి వంశీ గారి పెద్ద వంశీ గారి అన్వేషణ ఈ ఒక పాట ఫ్రమ్ వి వుడ్ లైక్ టు హియర్ ఫ్రమ్ యూ ద సాంగ్ దట్ కాట్ యువర్. అదే నేను ఇందాక చెప్పాను కదా సాహసం నా పద మహర్షిలో దట్ ఈస్ ఫ్రమ్ దేర్ అన్వేషణలో అన్వేషణ ఫర్ సెకండ్ ఐ నాట్ వెరీ షూర్ ఇఫ్ శాస్త్రి గారు ఐఎమ్ నాట్ షూర్ బట్ ఐఎమ్ ఆల్సో ట్రైంగ్ టు రికాల్ బట్ నాట్ వెరీ షూర్ బట్ ఐ లైక్ ద సాంగ్స్. అంటే ఆ టైంలో నేను లిరిక్స్ అనేది ఐఎమ్ నాట్ వెరీ షూర్ కాన్షియస్లీ అంత ఇంపార్టెన్స్ ఇచ్చుకోనని. అది ఫస్ట్ టైం ఐ స్టార్టెడ్ గివింగ్ ఓన్లీ ఆఫ్టర్ సీతారాం శాస్త్రి గారు. అది ఇప్పుడు ఒక్కసారి అడిగితే ఇప్పుడు శాస్త్రి గారు కూడా ఇప్పుడు చాలామంది లిరిక్ అనేది ఇప్పుడు అంటే ఎస్పెషల్లీ ఇది సో కాల్డ్ రొమాంటిక్ డ్యూయట్స్ ఉంటాయి యూనో. నేను ఇళయరాజా గారు ఫ్యాన్గా ఉన్నప్పుడు చాలామంది ఏంటంటే మ్యూజిక్ డైరెక్టర్కి ఇచ్చిన ఇంపార్టెన్స్ లిరిక్ రైటర్కి ఎవరు. ఇప్పుడు అది రెమ్యునరేషన్లో షో అవుతుంది, మీకు క్యారెక్టర్స్ టైటిల్స్లో వేసినప్పుడు షో అవుతుంది. మ్యూజిక్ ఈజ్ ఫార్ మోర్. కానీ సీతారాం శాస్త్రి గారు తర్వాత స్టార్టెడ్ రియలైజింగ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ద లిరిక్ విచ్ ఈస్ గివింగ్ ద ట్యూన్. వెరీ ఆర్డినరీ ట్యూన్ అది యాక్చువల్గా. ఒక చాలా ఫేమస్ సాంగ్ చెప్తాను అంటే ఇప్పుడు అదే బల్పం పట్టి బామ్మ ఒళ్ళు ఈ నేర్చుకున్న ఇందులో లిరిక్ ఐ థింక్ ఇట్ ఈస్ ఫార్ అబౌవ్ ద ట్యూన్. కానీ ఇళయరాజా గారు పేరు మాదాన క్రియేట్ అంతా అక్కడికి వెళ్ళిపోతుంది. చాలా బలపం పట్టి బామ్మ ఒళ్ళు ఈ నేర్చుకున్న పంతం పట్టి ప్రేమ ఒళ్ళు ఓ ఆడుకున్నా. వాట్ అంటే ఇట్స్ సో వాట్ కాంట్రాస్ట్. శాస్త్రి గారు విధాత తలపున గారు క్లాసిక్స్ రాశారు. Whether it be controversial or not, I find him way above maybe the greatest writer ever in the industry. I don't believe in Vetur garu, Athre garu, anyone. I mean, I'm not trying to put them down, na opinion. Because I can't think of a single song ఈ మార్షిద్ కానీ లేకపోతే ఎప్పుడు ఒప్పుకోదు ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్. దో వేటూర్ గారు రాశారు. ఇట్స్ నాట్ లైక్ ఐ లవ్ ద సాంగ్. అది మనిషి బతుకునటన ఈశ్వరుడి తలపు ఘటన రెంటినట్ట నడుమ నీకెందుకింత తపన ఆ కైండ్ ఆఫ్ సాంగ్స్ రాశారు. కానీ ఐ డోంట్ థింక్ ఇన్ నంబర్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ మీరు శివ తీసుకోండి. ఆనందో బ్రహ్మ గోవిందో హార్ ఇది వేటూర్ గారు. కిస్ మీ హలో మై డియర్ రాంగ్ అది ఒకటి వర్డ్ ప్లే అంతే అంతే యూనో. వెరాజ్ ఈయన రాసింది బొటనీ పాఠం ఉంది మేటని అదొకటి చాలు శ్రీవారు వేడ కాదు. సో ఈ కైండ్ ఆఫ్ ఏ థింగ్ అక్కడే మీకు తెలిసిపోతుంది. నాకు వేటూరు గారు రాసిన 3 పాటలు ఎవరికి గుర్తుండవు శివలో కూడా, అంత పెద్ద హిట్ సినిమాలో కూడా. సో ఆబ్వియస్లీ మీకు శాస్త్రి గారికి ఏదో ఒక ఇది కుదిరిపోయింది వేవ్ లెంగ్త్. బట్ తర్వాత ఆయన మీ సినిమాలో రాయకపోవడానికి ఏమైనా కారణం? ఇదే రీజన్ ఒకటి. ఐ మీన్ ఐ వాజ్ నాట్ అంటే అంత టైం ఆయనతో స్పెండ్ చేయడానికి నాకు టైం లేకుండా పోయింది. నేను ఇంకా ఎక్కువ బాంబేలో ఉంటాం కానీ ఇలాంటివన్నీ. సో అదొక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఇందాక చెప్పినట్టు ఐ కుడెంట్ టేక్ హిజ్ యాంగర్ ఎనీమోర్. అది మీకు ఎలా ఎఫెక్ట్ అయ్యేది అంటే ఆయన అంటే కాన్వర్జేషన్ ఇప్పుడు ఆయన కలిసి ఏదైనా వర్క్ చేద్దాం అనుకున్నప్పుడు ఆయనతో కూర్చుంటే వాట్ హీ ఎక్స్ప్రెసెస్ అబౌట్ థింగ్స్ అండ్ ఆల్ దట్ ఐ యూస్ టు ఫైండ్ ఇట్ వెరీ జువెనైల్. ఇస్ంట్ ఇట్ డైకాటమీ అంటే ఒక ఇవాల్వ్డ్ స్టేట్ ఆఫ్ అది కూడా అందుకని అంటున్నాను. ఇప్పుడు ఆయన సాంగ్స్లో మీకు ఒక ఇప్పుడు ఐ బికేమ్ ఏ వెరీ ఆబ్జెక్టివ్ ఫిలాసఫర్. ఓకే, ఆయన వెరీ సబ్జెక్టివ్ అంటే హీఈస్ వెరీ రాడికల్ in terms of his what he expresses and all that, where I love the art. I don't agree with the underlying ideology thought. కానీ అలా చూస్తే ఐన్ రాండ్ కి మీరు శాస్త్రి గారికి ప్యారలల్ వేశారు కదా. సో యు థింక్ ఐన్ రాండ్ ఆల్సో వాస్ a subjective philosopher? She was subjective extremely. సో ఫ్రమ్ దట్ పర్స్పెక్టివ్ అంటే ఇప్పుడు ఏదో ఆవ్యాసంలా మొత్తం మీ మీదకే తీసుకొస్తున్నా అనుకోకండి దయచేసి. బట్ ఫర్ అ మూమెంట్ వుడ్ యూ సే దట్ యు హ్యావ్ evolved and grown from Ayn Rand? See, evolved is a very relative word.
అంటే ఎవరి దృష్టిలో ఎవాల్వ్డ్ అని. ఎందుకంటే ఈచ్ పర్సన్కి తనకున్న వాట్ వర్క్స్ ఫర్ దట్ పర్సన్ విల్ బి డిఫరెంట్. ఐ వుడ్ సే చేంజ్. ఇవాల్వ్డ్ ఈజ్ నాట్ ద అంటే ఇవాల్వ్డ్ అంటే వినటానికి ఏదో నేను పెరిగినట్టు అనిపిస్తుంది. ఐ థింక్ ఐ చేంజ్ మై రూట్. యా. హ్యావ్ యూ ఎవర్ థాట్ మీరు మీకు నచ్చిన సాహిత్యాలు చూస్తే కూడా నరుడి బ్రతుకు నటన, ఈ రెంటి నట్ట నడుమ ఎందుకు తపన అది చాలా హైయెస్ట్ ఫిలాసఫీ. అది ఎక్కడో అన్నమాచార్య కీర్తనలో కనిపిస్తుంది. నానాటి బ్రతుకు నాటకము కానక కన్నది, అంటే ఇదెంత ఇది నాటకం అని చెప్పి. డూ యూ యాక్చువల్లీ రిలేట్ విత్ దోస్ లైన్స్ ఆర్ మీకు ఆ వర్డ్ ప్లే నచ్చిందండి? వర్డ్ ప్లే. ఇప్పుడు నరుడి బతుకు నటన ఎందుకు అవుతుంది? మీరు ఒక సొసైటీ అనేది పెట్టినప్పుడు ఆల్ ఆఫ్ అస్ హావ్ నో చాయిస్ బట్ టు యాక్ట్. వీళ్ళు ఏమనుకుంటారు, వాళ్ళు ఏమనుకుంటారు, మీరు మీ ఫాదర్ దగ్గర ఒకలాగా ఉంటారు, మీ పిల్లల దగ్గర ఒకలాగా ఉంటారు, ఫ్రెండ్ దగ్గర ఇంకోలా ఉంటారు, పిల్లల దగ్గర ఇంకోలా ఉంటారు. సో ఆల్ ఆఫ్ దీస్ వీ హ్యావ్ టు డూ ఇట్. వీ హ్యావ్ నో చాయిస్ ఇన్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఇన్ ద సొసైటీ. ఈశ్వరుడి తలుపు ఘటన అంటే ఆటోమేటిక్గా దాని అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ జరుగుతాయి విచ్ ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. ఇప్పుడు ఇది నువ్వు యాక్ట్ చేస్తున్నావు, అది తెలీదు, దాని బదులు ఎంత పెద్ద తపన పడిపోయి ఏదో పెద్ద చేసేస్తున్నాడు. అవును. బట్ మై పాయింట్ ఈస్ తపన అనేది లేకపోతే ప్యాషన్ అనేది లేదు. ప్యాషన్ అనేది లేకపోతే మీకు మోటివేషన్ ఉండదు. మోటివేషన్ అనేది లేకపోతే యూ విల్ బికమ్ లైక్ ఎ లేజీ పర్సన్ అండ్ నాట్ డూ ఎనీథింగ్. అటాచ్డ్ డిటాచ్మెంట్ ఉండాలి. అంతేగా? డిటాచ్డ్ అటాచ్మెంట్ ఉండాలి. అంటే యూ షుడ్ క్రియేట్ యువర్ ఓన్ వరల్డ్. ఇది మీరు చెప్తున్నది అతి హైయెస్ట్ ఫిలాసఫీ అన్న విషయం మీరు గ్రహిస్తూనే ఉంటుంటారని ఆశిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు బాబాజీ స్వామీజీ లాగా అయిపోతారు వెరీ సూన్ మా అందరికీ. అతి హైయెస్ట్ ఐ డోంట్ థింక్ ఇస్ రైట్ వర్డ్. బికాస్ ఇప్పుడు నీషే ఏమన్నాడంటే దిస్ ట్రీ స్టాండ్స్ లోన్లీ హియర్ ఆన్ ద హిల్స్ అండ్ హెస్ గ్రోన్ అప్ సో మచ్ దట్ దర్ ఇస్ నో వన్ టు లిసన్. ఎందుకంటే మీరు అంత హైట్కి ఎదిగిపోతే చెప్పేది ఎవరికి వినపడదు అక్కడ. అప్పుడు అలాంటప్పుడు హైట్ కాదు అది. అందుకని సో ద పాయింట్ ఈజ్ వెన్ యు ఆర్ టాకింగ్ యూ నీడ్ టు కమ్యూనికేట్. Expressing yourself is not the point, communicating is the point. You know, but I might choose not to express, or I might choose, I will say it. ఇప్పుడు శాస్త్రి గారు తను చెప్పేది అవతలోడు వినాలి, అర్థం చేసుకోవాలి అని కోరుకుంటారు. అందుకని నేను కోపం వస్తుంది. లేకపోతే నేను అసలు అవతలోడు అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోతాను. నేను విపత్కరం జరిగిపోతుందన్న ఫీలింగ్ వస్తుంది నాకు అవతలోడు అర్థం చేసుకుంటే. ఎందుకంటే మెంట్ నాట్ టు అండర్స్టాండ్. ఇప్పుడు చాలా మంది రామోయిజం గురించి ఎయిర్పోర్ట్లో అక్కడక్కడ కలుస్తుంటున్నాను. అండ్ బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. దాన్ని వాళ్ళు అనొచ్చు, దాన్ని చూడొచ్చు, దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అనొచ్చు, కానీ బట్ ఐఎమ్ నాట్ వెరీ షూర్. ఎందుకంటే ఇప్పుడు అది ఆల్మోస్ట్ బాబాలకు రీచ్ అవుతుంది. నేను వేరేది మాట్లాడతాను, నేను నాకు గడ్డం లేదు, నేను ఏదో కాషాయ వస్త్రం వేసుకోను. వీళ్ళు ఇప్పుడు కానీ ఇఫ్ యు ఆర్ లిస్నింగ్ టు సంబడి, right, yeah, see the point is if you are following someone, that itself is contradicting my philosophy. Ramoism and enti, it is my thoughts. Thank you very much. You hear or not? Yeah. So the moment if you are listening and accepting, that actually is defeating the purpose of Ramoism. Right. Yeah. But okay, we'll not go into the, because we'll probably deviate, but danikante kuda higher state actually. If you see, you may sometimes listen, you may sometimes not listen. Yeah. That possibility is also there kada. Well, possible లేదు. I am not grossly generalizing the whole thing, but it is అంటే ఇప్పుడు చాలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా కజిన్ ఒకడు ఉన్నాడు. అతను ఐ నో హిమ్ ఫర్ 40 years మేబీ, యూనో. సో దట్ గై వచ్చే జన్మలో అయినా నీలాగా బతుకుతా అంటాడు. ఇది 40 years నుంచి ఇని. అది ఎందుకు కారణం అంటే he might think it is right what I am saying, but he doesn't have the will or the courage or the motivation to implement it. నేను ఇంప్లిమెంట్ చేస్తాను. యా. సో ఇప్పుడు రియలైజ్ కాంతి నెక్స్ట్ జన్మలో ఏమవుతారనే ఒక ఆలోచన అయితే వస్తుంది. యా. ఇప్పుడు రామోయిజం నిజంగా ఆడికి అర్థమైంది నేను ఎప్పుడు అనుకుంటానంటే, ఆడ ఫస్ట్ ఫ్యామిలీని, దేవుడిని, సమాజాన్ని వదిలేయాలి. ఓన్లీ దెన్ దట్ ఫర్ మీ ఇస్ ద థింగ్. అది భలే చెప్తారండి అంటే ఏదో ఎంటర్టైన్ చేస్తున్నాను నేను. యా. ఈ మూడు వదిలేస్తే దెన్ విల్ థింక్ యూ అండర్స్టాండ్. సో మీరు అలా వినిపించుకోకపోతే మీరు మాత్రం కోపం తెచ్చుకోరు? ఏది అంటే ఎవరైనా మీ థియరీ, మీ ఇజం మీరు చెప్పే విషయం లేదు. ఎందుకంటే శాస్త్రి గారు కేసులో హీ వుడ్ ఆల్సో గెట్ అఫెక్టెడ్ దట్ అని మీ అబ్జర్వేషన్. అది నేను చాలాసార్లు చెప్పడానికి ట్రై చేశాను అది. బట్ ద పాయింట్ ఈజ్ మీకు ఇప్పుడు ఏమవుతుందంటే
ఒక పర్టికులర్ టైంలో మీ లైఫ్లో మీకు ఎక్కడి నుంచో మీరు బ్లాంక్గా పుడతారు. బ్లాంక్గా పుట్టిన తర్వాత మీకున్న భావాలు కానీ బిలీఫ్స్ కానీ లేకపోతే నాలెడ్జ్ కానీ ఎక్కడెక్కడి నుంచో వస్తాయి. మీ పేరెంట్స్ టీచర్స్ వాళ్ళది ఒక పర్టికులర్ టైంలో దాన్ని మనం గేట్ వేసేస్తాం. అప్పుడు నేను అనేది వస్తుంది. నాకు ఇది ఇష్టం లేదు, నాకు కర్ణాటక సంగీతం ఇష్టం, నాకు ఫలానా అతను అంటే ఎవరో ఇష్టం. ఇవన్నీ నాకు అనేది ఎక్కడి నుంచి వస్తుంది? యూ జస్ట్ కండెన్స్ హిమ్సెల్ఫ్ అండ్ పుట్ ఎ గేట్. నేనేమో గేట్ అయినా అసలు. సో ఐ హ్యావ్ ఫ్రీ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్ కాన్స్టెంట్లీ. అప్పుడు నేను ఒక దాన్ని పట్టుకొని ఇదే తప్పు ఇదే రైట్ అని నేను చెప్పను. ప్రపంచం సో అంతా అదే. అండ్ ఐ విల్ కీప్ చేంజింగ్ యాజ్ పర్ ద న్యూ ఇన్ఫర్మేషన్ అండ్ న్యూ పర్సెప్షన్స్ ఐ గెట్ ఫ్రమ్ మై సెల్ఫ్. బేసిక్గా మిమ్మల్ని మీరు సీరియస్గా తీసుకోరు. కరెక్ట్, పర్ఫెక్ట్. అప్పుడు నేను అనేది లేదు నాకు. ఇది అప్పుడు అదేమవుతుంది? ఇప్పుడు శాస్త్రగారులు అంటే దాంట్లో అది ఎంత గట్టిగా ఉంటుందంటే నేను నమ్మింది ఇది కరెక్టు. అప్పుడు మీకు కంటిన్యూస్గా కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. కాన్ఫ్లిక్ట్ అనేది ఎప్పుడు వస్తుంది ప్రపంచంలో? మీరు మీ బిలీఫ్ సిస్టమ్ని డిఫెండ్ చేసినప్పుడు వస్తుంది. పోరాటం లేదు, అంతేనా? అంతే, పోరాటం లేదు. అది మీరు అన్నది అబ్సల్యూట్లీ రైట్. బట్ అదే కదా మనకి డిఫైన్ చేసేది అవర్ కనెక్షన్ టు ద వరల్డ్. మన వ్యక్తిత్వం అనే ఒక ఇది పర్సనాలిటీ అది అవసరం కదా మనకు. ఐడియాలజీ అవసరం కదా అనేది నన్ను చాలామందికి అవసరం. ఎందుకంటే అది లేకపోతే వాళ్ళు ఫీల్ అవ్వరు. నేను అది లేకుండా ఫీల్ అవుతాను. సో ఐ డోంట్ ఫీల్ ఎగ్జిస్ట్ ఆల్సో. ఇప్పుడు నేను ఎప్పుడు డెత్ గురించి అంత క్యాజువల్ ఎందుకు తీసుకున్నానంటే ఐ డోంట్ టేక్ మై లైఫ్ సీరియస్లీ. ఇప్పుడు the whole point is whether you are there or not there, it doesn't make a difference to anybody, including yourself. So then what could have triggered the video you did on Shastri garu? Same thing like ఆయన పాటలు రాసినట్టే మీరు నా ఆర్ట్ భావ ప్రకటన అంతేనా? భావ ప్రకటన స్వేచ్ఛ అంతే, రైట్. అది కూడా నేను అది చేస్తున్నప్పుడు ఆయన ఫోటో పెట్టి లాస్ట్లో ఈవెన్ ఐ డింట్ ఈవెన్ థింక్ ఆయన కిస్ పెట్టుకుంది. అది లాస్ట్లో అంటే ఏదో ఫినిషింగ్ రావాలని చేశాను అంతే, అది ముందు ఆలోచించలేదు. చాలామంది ప్రముఖులు కోర్స్ మీరు ఎవరు మరణించినా కూడా మీరు వెళ్ళి చూడడం, వాళ్ళ పార్థివ దేహానికి నమస్కారం చేయడం లాంటివి చేయరు. యూ నెవర్ గో అండ్ యూ చూస్ నాట్ టు గో యాక్చువల్లీ. బట్ ఆ థాట్ వచ్చిందా శాస్త్రి గారిని ఒకసారి వెళ్ళి కడసారి చూసుకోవాలని? అమితాబ్ బచ్చన్ చాలా క్లోజ్. అండ్ ఆయన మదర్ పోయినప్పుడు అసలు నేను ఐఎమ్ ద ఓన్లీ గై ఐ డిడ్ంట్ మెసేజ్ హిమ్. ఇంటికి వెళ్ళదు, హోల్ ఇండస్ట్రీ ఉంది ఇంట్లో. తర్వాత 7-8 days అయ్యాక వెళ్ళాను. వెళ్ళి కంప్లీట్గా టాపిక్ వదిలేసి ఫస్ట్ ఒక జోక్తో స్టార్ట్ చేశాను కాన్వర్సేషన్. అండ్ నేను తెలుసు కాబట్టి యూ ఆల్సో వోంట్ ఎక్స్పెక్ట్. ఎందుకంటే ఐ హేట్ అంటే నేను ఐ లివ్ ఇన్ ఎ ఫ్యాంటసీ వరల్డ్. ఫ్యాంటసీ వరల్డ్ అంటే ప్రపంచం అంతా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్గా ఉంది. ఎనీథింగ్ విచ్ కాజెస్ ఒక కైండ్ ఆఫ్ ఒక ట్రాజడీ కానీ ఒక డిప్రెషన్, యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఐ వాంట్ అవాయిడ్ ఇట్. అది ఎస్కేపిజం కదా? ఎస్కేపిజమే, బట్ దట్ ఈస్ డన్ కాన్షియస్లీ. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళి ఎవరిని చూడను. ఎందుకు చూడను అంటే హాస్పిటల్ రిమైండ్స్ మీ ఆఫ్ ది ద వలనరబిలిటీస్ ఆఫ్ పీపుల్, హెల్త్, డిజీజు, ఇవన్నీ గుర్తు రాకుండా నా ప్రపంచం నేను బతికేస్తే ఐ విల్ బీ హ్యాపీ అనేది. సో ఐ జస్ట్ వాంట్ టు అవాయిడ్ దట్. ఒక చాలా దారుణమైన క్వశ్చన్ అడగచ్చా? సో ఎప్పుడైనా అంటే యూజువలీ వెన్ యూ సీ పీపుల్ పాసింగ్ ఆన్ అండ్ అటు అన్యాచురల్గా కోవిడ్లో అవి వచ్చి వెళ్ళిపోయినప్పుడు ఒక థాట్ అందరికీ వస్తుంది, మనకేమన్నా అవుతే అని. అది ఎప్పుడైనా మీకు వస్తుంటుందా? అంటే మనకేమన్నా అయితే అంటే ఇట్స్ లైక్ దిస్. మేబీ ఐ ఫెల్ట్ ఇట్, I would think only 2 times I felt I was going to die, for sure. ఒకటి నేను కాలేజ్ టైంలో నేను ఒక స్కూటర్, నేను వెనకాల సీట్లో ఉన్నా, ఒకడు నడుపుతున్నాడు. ఇది ఒక పాన్ షాప్ దగ్గర నుంచి ఒక లారీ ఆగుంది. ఆ వెనకాల నుంచి ముందుకు వచ్చేప్పుడు ఒక బస్సు సూపర్ స్పీడ్ వస్తూ ఉన్నాడు. అండ్ ఈ కవక్కుని బ్రేక్ వేసాడు. అంటే కన్ఫ్యూజ్ అయ్యి ఆడు దాని స్టీరింగ్ తిప్పి ఆల్మోస్ట్ బస్సు పడిపోయినంత పని చేసింది. అది విజయవాడలో ప్రైవేట్ బస్సులు చాలా ఫాస్ట్గా నడిపేవారు ఆ టైంలో. ఐ వాజ్ సో షూర్ ఐ వాజ్ గోయింగ్ టు డై అట్ దట్ టైం, కానీ దెన్ ఐ యూస్ టు రిమెంబర్ దట్ ఫర్ మెనీ ఇయర్స్. ఈవెన్ నౌ ఐ రిమెంబర్ దట్. తర్వాత సెకండ్ టైం గోవిందా అందమా అందుమా ఆ పాట తీస్తున్నప్పుడు ఒక 40 foot క్రెయిన్, అది నేను ఉన్నాను క్రెయిన్ పైన, అది వ్యాలీలోకి వెళ్తుంది ఇలా.
దాన్ని ఆర్మ్ స్వింగ్ చేస్తే ఒక వ్యాలీలోకి వెళ్ళి ఫుల్ లోయ ఉంది అది నేను ఆడు తిప్పినప్పుడు ఏమైందంటే అదేంటంటే 40 feet క్రేన్ దాన్ని అసెంబుల్ చేసి గ్రౌండ్ అంతా అనీవెన్గా ఉంటుంది, ఆ శాండ్ కరెక్ట్గా ఉండదు. సో అది తిప్పుతున్నప్పుడు జస్ట్ అలా లేచింది కొంచెం, అలా లెగిసి అంటే అది మోషన్లో ఉంది కదా కంటిన్యూస్గా, ఇలా జరుగుతున్నప్పుడు అలా లేచి మళ్ళీ సెటిల్ అయింది. అండ్ ఇట్ హావ్ టేకన్ జస్ట్ అబౌట్ ఒక half a second డిలే, ఇంకొంచెం లేచి ఉంటే అయిపోయింది. అండ్ ఐ కుడ్ ఫీల్ వెన్ ఇట్ లిఫ్టెడ్. You're close to death ani, or No, I could feel and I was prepared to fall. అక్కడి నుంచి సో దిస్ you were prepared to fall. యా ప్రిపేర్ టు ఫాల్ అంటే 100% ఇప్పుడు పడబోతుంది అని వచ్చేసింది. అండ్ స్ట్రేంజ్లీ బోత్ టైమ్స్ ఐ బికేమ్ కామ్. సీ దో ఐ రిమెంబర్డ్ ఇట్ మెనీ టైమ్స్ ఆ ఫీలింగ్. అంటే ఇప్పుడు వెన్ యూఆర్ ఫేసింగ్ ది ఇన్ఎవిటబుల్, అందరికీ అవుతుందా లేదా అని నేను అనుకోలే. దిస్ ఇస్ హౌ ఇట్స్ హ్యాపెన్. ఐ జస్ట్ బికేమ్ కామ్. సో ఇప్పుడు ఏంటంటే both these incidents happened some 30 years back, 25-30 years back. ఇప్పుడు నేను అసలు బికాస్ ఐ సీన్ సో మచ్, ఐ ఎక్స్పీరియన్స్ సో మచ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మై రీడింగ్, మై స్టడీ ఆఫ్ క్రైమ్ కానీ టెర్రరిజం అండ్ ది ఫ్యూటిలిటీ విత్ కోవిడ్ సిచ్యువేషనా, లేకపోతే 9/11 అటాకా, లేకపోతే ఇంకోటి ఏదో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ డెత్ ఈస్ సచ్ ఎ సర్టానిటీ, ఐ థింక్ ఇట్ ఈస్ ఈవెన్ స్టూపిడ్ టు ఈవెన్ థింక్ అబౌట్ ఇట్ అనేది నా ఫీలింగ్. నెవర్ వరీ. నో, నాట్ ఎట్ ఆల్. ఎందుకంటే ఐ ఫీల్ ఐ లివ్ ఎవ్రీ డే అండ్ మనకి ఇవాళ నేను హ్యాపీగా బతికినప్పుడు రేపు కోసం చూడాల్సిన ఇది లేదు, ఎల్లుండి కోసం చూడాల్సింది లేదు, బికాస్ ఆఫ్ దట్. సో అప్పుడు ఏంటి డెత్ అంటే ఎందుకు భయపడతారు? ఈజ్ ఇట్ ద పెయిన్ ఆర్ ఈజ్ ఇట్ ది అన్నోన్ ఎలిమెంట్? ఏమవుతుంది తర్వాత? యాక్చువల్లీ నోబడీ నోస్ రియలీ వాట్ ఎగ్జాక్ట్లీ వై దర్ స్కేర్డ్ ఆఫ్ డెత్. పెయిన్ అనేది వస్తుంది మామూలుగా, మీరు దెబ్బ తగిలినా పెయిన్ వస్తుంది, చాలా గట్టి దెబ్బ తగిలితే గట్టి పెయిన్ వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ ద రీజన్. అన్నోన్ ఎలిమెంట్, ఇట్ క్యాన్ బి బెటర్, యూ డోంట్ నో వాట్ హ్యాపెన్స్ యాక్చువల్లీ. సో ద అన్నోన్ ఎలిమెంట్ అనేది అన్నీ జరుగుతాయి. మన డెత్కి ఇంపార్టెన్స్ ఎక్కువ ఇస్తున్నాం అంతే. అది సో ఐ డోంట్ థింక్ అబౌట్ ఇట్. Neither do I think nor am I scared. ఎందుకంటే చాలామంది ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అభిమానులు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా అనుకుంటున్నారు, ఎక్కడికి వెళ్ళి ఉంటారు, వేటూరు గారు పైనే ఉన్నారు, బాలు గారు పైనే ఉన్నారు, శాస్త్రి గారు నేను వచ్చేస్తున్నాను వెళ్ళిపోయారని. అలాంటి థాట్స్ వస్తాయి మీకు? శాస్త్రి గారు వేర్ హ్యాస్ హీ గాన్, ఈజ్ హీ బిట్వీన్ us? See, I mean that is more or less the point, the very fact మనకి తెలియదు. Nobody knows what happens after death. ఎవరి ఇమాజినేషన్లో వాళ్ళు రాయొచ్చు. హిందువులు స్వర్గం అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో జన్నత్ అనుకోవచ్చు, ఇంకోళ్ళు ఏదో హెవెన్ అనుకోవచ్చు, వాట్ ఎవర్ నరకం అనుకోవచ్చు. ద పాయింట్ ఈజ్, ద ట్రూత్ ఈజ్ దట్ నో వన్ నోస్. మీరు పోయి వచ్చి ఆడ ఏమన్నా చెప్తే అథెంటిక్గా మీరు ఏం చేయొచ్చు, కానీ హౌ డస్ ఇట్ మేక్ డిఫరెన్స్? మధ్యలో శాస్త్రి గారికి మీకు, ఐ మీన్ ఫర్గివ్ మీ ఇఫ్ దిస్ ఇస్ ఇది, కానీ మీకు శాస్త్రి గారికి మధ్య ఒక రిఫ్ట్ వచ్చిందని ఒక వినికిడి. రిఫ్ట్ ఇదే దట్ మీరు వారు ఒక యాంగిల్లో చూడలేకపోయారు. అది యాంగిల్ చూడకపోవడం కాదు. మై ఆర్గ్యుమెంట్ ఈజ్ వీ షుడ్ నాట్ సీ ఇట్ విత్ ఎనీ యాంగిల్. ఒక వన్ పర్టికులర్ యాంగిల్ దేనికి చూడకూడదు అనేది షుడ్ బి ఆబ్జెక్టివ్. ఆయన యాంగిల్లో చూడాలి, చాలా ప్లస్ ఈ యాంగిల్లోనే చూడాలి, ఈ యాంగిల్లోనే చూడాలి. అది ఆ రెండు విషయాలు మీకు బికాస్ ఆఫ్ దట్ ఒక లాస్ట్ కాన్వర్జేషన్ నాకు ఆయనతో జరిగింది రఫ్లీ 2 years అయి ఉంటుంది. ఐఎమ్ నాట్ వెరీ షూర్ టైం పీరియడ్. ఇప్పుడు రవితేజ ఆఫీస్ టాప్లో ఉంటుంది బిల్డింగ్లో, అదే బిల్డింగ్ అయిన ఉంటుంది. నేను నా మెట్లకి రవితేజ దగ్గరికి వెళ్తా ఉంటే నాకు మధ్యలో తన సన్ కలిసారు అన్నమాట. కలిసి ఇలాగా నాన్నగారు రాపునంటే వెళ్ళారు వెళ్ళటానికి. ఆ టైంలో నాది ఏదో ఒక ఇది జరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ జిఎస్టీ, ఐఎమ్ నాట్ షూర్. ఏదో సమ్ కాంట్రవర్షియల్ ఎలిమెంట్ ఏదో జరుగుతుంది. దాని గురించి నాకు చెప్పారు, ఇలా రాము నువ్వు ఎలాంటి డైరెక్టర్వి ఏంటి ఇలాగ అది ఇది అని మాట్లాడుతూ ఉంటే శాస్త్రి గారు, నా 21 years నాకు ఉన్నప్పుడు మా ఫాదరు ఇంజనీరింగ్ కాలేజ్లో మీకు గొడవల్లో ఉన్నాడు అని ఒక లెటర్ రాశారు మా ఫాదర్కి, మా ప్రిన్సిపల్. మా ఫాదర్ అది చదివిన తర్వాత నాతో, నేను చెప్తే తప్పితే తెలుసుకోలేనంత ఫూల్ నువ్వు అని అనుకోవట్లేదు,
కానీ జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని మనకు ఆస్తులు లేవు, మనం చదువుకుని ఉద్యోగాలు వస్తే దాంతోనే బతకగలుగుతాం, ఈ ఇన్ఫర్మేషన్ ఒక్కటే ఇవ్వాలనుకున్నా. దీని మూలాన నువ్వు అసలు చేయొద్దు చేయకూడదని మాత్రం నేను చెప్పను, నేను ఎవరికి నీతులు చెప్పను అని చెప్పారు. సో నాకు 21 years అప్పుడు ఇలాంటి ఎక్స్పీరియన్స్ అయితే మీరు ఇంకొక 35 years అయ్యాక నాకు మా నాన్న చెప్పి ఇలా మా నాన్నకి అప్పుడే తెలిసింది నా గురించి. సో మీరు అర్థం చేసుకోవాల్సిందే, నేను ఏం చేసినా కాన్షియస్గా చేస్తా, నేను పిచ్చిగా చేయను, ఓడగా తాగి చేయను, ఎవ్రీథింగ్ ఇస్ అ థాట్ ఉంటుంది. నేను చేసిన దానికి కాన్సిక్వెన్సెస్ ఏంటి అనేది దాన్ని ఎదుర్కోవడానికి నా దగ్గర ధైర్యం ఉంది, మీన్స్ ఉంది, యూనో. సో అందుకని దయచేసి ఎప్పుడు మీరు నాకు సలహా మాత్రం ఇవ్వదని చెప్పాను. అనేసారా? చెప్పాను, ఎందుకంటే నాకు ఆ పేషెన్స్ పోయింది. ఇది కూడా సార్ నవ్వుతా చెప్పాను, ఏదైనా సీరియస్గా కాదు. ఇప్పుడు దయచేసి సలహా ఇవ్వద్దండి, మనం కలిస్తే ఏదో పాటో గీటో అని మాట్లాడదాం అని చెప్పాను. ఇది నా లాస్ట్ కాన్వర్సేషన్ ఆయనతో. సో దిస్ వాజ్ అబౌట్ కొన్ని సంవత్సరాల క్రితం, అట్లీస్ట్ 3 years. నాట్ వెరీ షూర్ బట్ యా.